ఈ వీడియో చూస్తున్న అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి ప్రధాన కారణం పొదిలి ప్రాంతానికి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు, ఈ ప్రాంత ప్రజలు ముద్దుగా పిలుచుకునేటువంటి భాస్కర్ అన్న, అంటే నాకు తెలిసినంతవరకు గునుపూడి భాస్కర్ గారు, వారి పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ పంపిస్తూ, ఆ లెటర్లో తనకు మున్సిపల్ చైర్మన్గా పదవిని ప్రసాదించమని, అలాగే తన గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి, సేవల గురించి ఇవన్నీ రాసుకొని లెటర్ పంపించడం జరిగింది. ఆ లెటర్లో ఎలాంటి వివాదం ఏం లేదు, ఆయన ఇష్టం, అది మా సంబంధం లేని విషయం. కానీ భాస్కర్ అన్న, అంటే గునుపూడి భాస్కర్ గారు పాపం పొరపాటున ఒకటి మిస్ అయినారు అనేది నా ఉద్దేశం. గుర్తు చేయదలుచుకున్న వారికి, గత సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మా అందరి అభిమాన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా నిలబడేదానికి, వారిని పరామర్శించేదానికి పొదిల్లో ఉన్నటువంటి పొగాకు బోర్డు సందర్శన కోసం వచ్చిన రోజు తన ఇంటి మీద నుంచే వైసీపీ వాళ్ళ మీద రాళ్ళు లేపించింది. తన ఇంటి దగ్గరనే మహిళల్ని నిలబెట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మా కార్యకర్తల మీద, నాయకుల మీద సుమారు 50 మంది మీద కేసులు పెట్టించింది కూడా ఆయన మర్చిపోకుండా రాసి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. అది రాసి ఉంటే ఆయనకి ఇంకా మంచి మార్కులు వచ్చిండేవి, ఇంకా త్వరితగతిన సీటు లేకపోతే నామినేటెడ్ పోస్టో వచ్చిండేది. పాపం ఎందుకో భాస్కర్ అన్న అది మిస్ అయినారు. అది గుర్తు చేద్దామని చెప్తా ఉన్నా. ఆ తదుపరి అదే లెటర్లో, అంటే ప్రధానంగా నేను ఇది చెప్పడానికే చేసింది, అదే లెటర్లో ఆర్యవైశ్యుడైనటువంటి అన్నారాంబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ నేను నా కుటుంబానికి ఉన్నటువంటి వైశ్యుల్లో ఉన్నటువంటి పటుత్వంతో 80% ఓట్లు అన్నారాంబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేయించినాము అని చెప్పేసి కూడా పొందుపరచడం జరిగింది. నేను ఈరోజు భాస్కర్ గారిని అడుగుతా ఉన్నా, భాస్కర్ అన్న, 80% ఓట్లు వేయించినారు మీరు, సంతోషం. మీరు ఆ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి గొప్ప నాయకులు, సంతోషం. 80% ఓట్లు వైశ్యుల్లో వేయించి అన్నారాంబాబు ఓటమికి కారకులైన మీరు, వైశ్యులకు జరిగితే ఇబ్బందులు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోయినారు, ఏం చేస్తున్నారు? ఆర్యవైశ్య కులానికి చెందినటువంటి అవినాష్, ఇంటి పేరుందా, యాదాల అవినాష్ అనేటువంటి అబ్బాయిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొదిలి వారు కొడితే, ఆర్యవైశ్యులు కుటుంబాలతో సహా రోడ్డెక్కితే, ఆర్యవైశ్యులతో పాటుగా వ్యాపార సంబంధించినటువంటి మిగిలిన కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా మద్దతుగా నిలబడితే, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విషయాన్ని ఖండిస్తే, ఆ రోజు అన్నారాంబాబును మెన్షన్ చేయడానికి మీకు శక్తి లేదు. ఏం అన్నారాంబాబును ఓడించినాం, నాకు మున్సిపల్ సీట్ ఏమని అడుగుతున్నారే? అన్నారాంబాబును మేము అందరం కలిసికట్టుగా గిద్దలూరు, మార్కాపూర్లో అయితేనేమి, పొదిలి అయితేనేమి వయసులందరం కలిసి కులంలో నుంచి బహిష్కరించినట్టుగా మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినాం. ఈరోజు వయసులకి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎందుకు నీకు నోరు లేలే? అవినాష్ని కొట్టిన రోజు ఏం చేసినారు? ఇంతమంది ధర్నా చేసి రోడ్డు ఎక్కితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని మీరందరూ గెలిపించుకున్నటువంటి శాసనసభ్యుడు మార్కాపూర్కు ప్రమోషన్ మీద వేపిస్తాడా? ఎక్కడ నిద్రపోతున్నావు నువ్వు? ఏమైంది నీ శక్తి ఆ రోజు? అలాగే విశ్వనాథపురం సొసైటీ, ఎవరండి సొసైటీలో నోటీసులు ఇచ్చింది? ఎంతమందికి అండి? 9 మందికి ఇచ్చిండ్రు. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసినారు? 3 రిజిస్ట్రేషన్లు చేసినారు. 3 ఎవరు? ఆర్యవైశ్యులు. ఎక్కడ పండుకున్నావు? ఏం చేస్తున్నావు?
అన్నారాంబాబును కోట్ చేసి ఓడించినాం. మేము గొప్ప వాళ్ళము, కులం అనేది కూడా చూడలేదు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలనుకుని చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా కులాల ప్రాతిపదికన అభిమానం చూపిస్తుంటారు. మేము మాత్రం వైశ్యులుగా అన్నారాంబాబు మీద ప్రేమ చూపించలేదు. మీ పార్టీకి అండగా నిలబడ్డాం. మాకింత అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎందుకు నోరు లేలే? అవినాష్ని కొట్టిన రోజేమో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినరు, న్యాయం జరుగుద్ది అన్నారు. ఏం జరిగింది న్యాయం? కులం మొత్తం రోడ్డెక్కి, కులంతో పాటు మిగిలిన వ్యాపార వర్గాలు రోడ్డెక్కి చేస్తే ఈ ఎమ్మెల్యే మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే చేసిందైతేనేమి, లేదా ప్రభుత్వం చేసిందైతేనేమి, ఆ సబ్ ఇన్స్పెక్టర్ని ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఇదే నియోజకవర్గంలో పోస్టింగ్ ఇస్తే ఏం చేసినావు? ఎందుకు కాపాడలేకపోయినావు? సిగ్గుండొద్దా నీకు? 80% ఓట్లు నేను వేయించినానని చెప్పేటోడివి నీ సీటు కోసం అడుగుతావా? లేకపోతే కులానికి ద్రోహం జరుగుతుందని చెప్పి అడుగుతావా? 9 మందికి అక్కడ నోటీసులు ఇస్తే 3 వయసులవి రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడ ఏం చేస్తున్నావు? కాపాడాల్సిన బాధ్యత లేదా? ఇదే లెటరు అన్నారాంబాబును ఓడించేదానికి మేము గట్టిగా కంకణం కట్టుకొని 80% వయసులం ఓట్లు వేసినాం. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మా వయసుల్ని టార్గెట్ చేసినారు, ఇట్లా అవినాష్ అనేటువంటి కొడితే వాడికి ప్రమోషన్ ఇచ్చినారు. అవినాష్ అనేటువంటి కొడితే అతన్ని పనిష్మెంట్ ఏం చేయలేదు. 9 మందికి లీగల్ నోటీసులు ఇచ్చి 3 కోమిటోళ్ళని వయసుల్ని పట్టుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్లు చేసినారు అని అడగలేకపోయినవే? ఇదే లెటర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ పార్టీ అధ్యక్షుల వారికి లెటర్ రాసింటే సమాజం కూడా హర్షించుండేది. అంతేగాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుండేటువంటి పరిస్థితి విరమించుకో. నువ్వు గొప్పోడివే. నీతో పాటు మార్కాపూర్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు కూడా గొప్పోళ్ళే. మీరందరూ 80%, 70%, 90% అన్నారాంబాబును ఓటించేదానికి ఓట్లు వేపించుండొచ్చు. కానీ ఈరోజు ఏంటి మీ పరిస్థితి? మీకు దిక్కు లేదు. మీ స్వతహాగా మీకు దిక్కు లేదు. మీ ఆస్తులు దోచుకుంటుంటే మీకు దిక్కు లేదు. అడిగేదానికి దమ్ము లేదు మీకు. నేను చెప్తున్నా, ఈరోజు అన్నారాంబాబు అనేటోడు ఇప్పటికి 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసినాడు. మొదట ప్రజారాజ్యం పార్టీ తరఫున చేసిన, రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన, మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన. ఆ నాయకులు పిలిచి నాకు సీట్లు ఇచ్చిండ్రే కానీ నీలాగా నేను దేవరించుకోలే. 4వ పర్యాయం వద్దు అని నేను పేపర్ స్టేట్మెంట్ ఎన్నికలకు 4 నెలల ముందు ఇచ్చిన. కానీ నా నాయకుడు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోటీ చేసిన. గౌరవం అనేది అట్లా నిలబెట్టుకోవాలి. అన్నారాంబాబు పేరు నువ్వు కులానికి అన్యాయం జరిగినప్పుడు ఉచ్చరించుంటే నేను కూడా అభినందించేవాడిని, హర్షించేవాడిని. అట్లా కాకుండా నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ రీతికి చేయడం అనేది దుర్మార్గం. నిన్ను నమ్మి ఓట్లేసినారు. ఇవాళ నీకు మార్కాపుర్ల వయసులకు ఏం జరుగుతుందో చూసుకోవయా. మీరు కాక పెద్ద గొప్పగా అన్నారాంబాబుని మేము కాక ఓడించినామనుకుంటున్నారు. ఇదే అన్నారాంబాబుకు రాష్ట్ర చరిత్రలో 81.5% మెజార్టీ వచ్చినటువంటి చరిత్ర కూడా అన్నారాంబాబుకు ఉంది. ఒక్క కులంతోటే గెలుపోటములు నిర్దేశించబడవు. ఎవరిష్టం వాళ్ళది. ఓటు అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వేసుకుంటారు. మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో గెలుస్తాం, ఓడతాం, దానికి కూడా విరిసేదేం లేదు. కానీ ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏం చేస్తున్నావు? 80% ఓట్లు వయసులవి గుత్తమొగతాగా నీకు నీ కుటుంబాన్ని చూసి నిన్ను నమ్మి ఓట్లు వేపిస్తే 3 రిజిస్ట్రేషన్లు వయసులై జరిగితే ఏం చేసినావు? ఎవరు చేసినాయనా? మీ పార్టీకి చెందినటువంటి సొసైటీ అధ్యక్షుడే కదా. ఎవరికి చేసింది? మీ పార్టీ మండల అధ్యక్షుడికి చేస్తారా? మీ పార్టీకి చెందిన కార్యకర్తలకు చేస్తారా? ఇంకెవరు దోచుకోవాలనుకుంటున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ప్రశ్నించలేకపోయినావు? ఓట్లు వేయించడమే కాదు, ఓట్లు వేయించడంతో పాటుగా మనల్ని నమ్మి మన మాటను గౌరవించి ప్రజలు ఓట్లు వేయించినప్పుడు వాళ్లకు అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా తీసుకోవాలా. దాన్ని విస్మరించినవు. మంచిది కాదన్నా భాస్కర్ అన్న. నా పేరు ఉచ్చరించేది అటువంటి వాటికి ఉచ్చరించు. అలాగే ఈ సొసైటీ అధ్యక్షుడు కూడా మళ్ళీ గతంలో సూక్ష్మంగా చెప్పినా, ఇప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నా. ఏం పేరు నా సొసైటీ అధ్యక్షుడు? మీగడ ఈశ్వరరెడ్డి గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నా. మీగడ ఈశ్వరరెడ్డి గారు మిమ్మల్ని సొసైటీ అధ్యక్షుడిని చేసింది ఈడ ఉన్న వయసుల్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక రూపేణ దండుకోవడానికి కాదు మిమ్మల్ని చేసింది. మిమ్మల్ని అధ్యక్షుని చేసింది పరిరక్షించేదానికి. మిమ్మల్ని అధ్యక్షుని చేస్తే మీరేం చేసినారు? మీ యాక్టివిటీనే మీరు సొసైటీ అధ్యక్షుడిగా వచ్చిందే ఈడ
దండుకోవాలి, దౌర్జన్యంగా దోచుకోవాలనేటువంటి భావాలు కనిపిస్తున్నాయి. విరమించుకోండి. ఇప్పటికీ 3 రిజిస్ట్రేషన్లు చేసినారు. నాకు ఓట్లు వేయనంత మాత్రాన వాళ్లకు నా మీద అభిమానం లేదేమో. సమాజంలో అన్ని విధాలా గౌరవ స్థానంలో ఉండేటువంటి వైశ్యులు ఇంత తన స్వతహాగా అన్యాయం జరిగినా కూడా దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని కూడా వాళ్ళు విస్మరించి సిగ్గన్న లేకుండా మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినాం, తెలుగుదేశం పార్టీని మేము పుట్టినప్పటి నుంచి ఉన్నాం, అయినా కానీ మాకు అన్యాయం జరగదు ఈ పార్టీలో అంటారు. జరుగుతుంది ఎవరు? కులం ప్రాతిపదికన తీసుకొని దోచుకోవాలనుకుంటున్నారు. మిస్టర్ ఈశ్వర్రెడ్డి గారు, అది విరమించుకోండి. మంచి పద్ధతి కాదు మీకు. మీరు మిమ్మల్ని సొసైటీ అధ్యక్షులు చేసింది దోచుకోవడానికి కాదు. ఒక్కొక్కటి మొత్తం బయట పెడతా. మీ కథ ఏందో చూస్తాం మేము కూడా. అంత అనుకున్నంత ఈజీ కాదు. ఏమండి, 3 వయసులే దొరికిందా మీకు రిజిస్ట్రేషన్ చేయించేదానికి? 3 వయసులలో ఒకటేమో మీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడి పేరున రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇంకా మిగిలిన 2 మీ అనుచరులకు చేస్తారా? ఏం చేయాలనుకుంటున్నారు? మీ పార్టీకి విలువ ఇచ్చింది, మీ పార్టీని గెలిపించింది ప్రజల్ని దోచుకోవడానికి కాదు. ప్రజలతో పాటు ప్రత్యేకంగా ఆర్యవైశ్య కులాన్ని అన్యాయం చేయమని కాదు మీకు ఇచ్చింది. మంచి పద్ధతి కాదు. చేసిన తప్పు ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని ఆ 3 రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయించేసేసి సంబంధిత వ్యక్తులకు న్యాయం చేయండి, లేకపోతే పద్ధతి ఉండదు. అలాగే భాస్కర్ అన్న, మీకు కూడా తెలియపరుస్తూ ఉన్నా, మీరు ఎంత ఎదిగినా మాకేం అభ్యంతరం లే. రాజకీయాల్లో అదృష్టం ఉండాలా, ప్రజల ఆశీస్సులు ఉండాలా, భగవంతుని ఆశీస్సులు ఉండాలా, అధిష్టానం ఆశీస్సులు ఉండాలా. నాకేం అభ్యంతరం లే మీరు ఎదిగితే. కానీ మీరు ఇంత 80% ఓట్లు వేయించినటువంటి మీరే ఒప్పుకుంటున్నారు. 80% ఓట్లు వేయించిన మీరు ఈరోజు వాళ్ళకి అంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ నిద్రపోయినరు? ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఈ వయసుల్ని ఏం చేయదలుచుకున్నారు మీరు ఈ ఊర్లో? మర్యాద కాదు. ఓట్లు వేయించినటువంటి వ్యక్తివి, వాళ్ళని ఎందుకు గాను నువ్వు పరిరక్షించలేకపోతున్నావు? అధికారంలో ఉన్నావు కదా. అధికారంలో ఉండి దీన్నే సాధించలేనట్టు రేపు మున్సిపల్ చైర్మన్గా వచ్చి నువ్వేం బగలిస్తావు? ఏం చెప్పండి సమాధానం? తెచ్చుకో, నీ ఇష్టం, జాగ్రత్త. అది రైట్.